యేసుక్రీస్తు వారి కుమారుడిగా, మనిషి కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఒక ఆజ్ఞ పొందుతూ వచ్చినాడు, సర్వాధికారం పొందుతూ వచ్చినాడు. ఆ సర్వాధికారంతో దేవుడు ఏం చేసినాడంటే మన పాపాలను క్షమించినాడు, మనల్ని రక్షించినాడు, పాపం నుంచి మనల్ని విడుదల కలుగజేసినాడు. ఆ అధికారంతోనే ఆయన ప్రాణము పెడుతూ వచ్చినాడు. మనకు అధికారం ఉంటే, మానవులకు అధికారం ఉంటే దాన్ని మనుషులను బానిసలుగా చేసుకోవటానికి, చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రైమ్ చేయటానికి తన అధికారాన్ని వినియోగిస్తూ వచ్చినాడు. అది గొప్పదైన ఆయనకి ఆ అధికారం అలంకారంగా చేయబడుతూ వచ్చింది. అదే మనుషుల అధికారం మనల్ని ఏం చేసిందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, మనం ఎలాంటి అధికారం నుంచి విడుదల పొందినామంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం,